బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఆ పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ నేటి నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీతో సమానంగా 8 సీట్లు రావటాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఇందుకు కారకులు ఎవరన్నది నిర్ధారించేందుకు సీనియర్ నేత పీజే కురియన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచే సీట్లుగా అంచనా వేసి ఓటమి పాలైన నియోజకవర్గాల్లో మాత్రమే కమిటీ పర్యటించనుంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఓటమికి గల కారణాలు, బాధ్యులపై అధిష్టానికి నివేదిక సమర్పించనుంది. ఓడిపోయిన అభ్యర్థులను నియోజకవర్గపు ఇన్ఛార్జ్గా వ్యవహరించిన మంత్రిని, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను, మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారితో కమిటీ స్వయంగా మాట్లాడనుంది.